మన జుట్టు రాలకుండా ఉండడానికి నేనేం జెప్పినా, పట్టించిన కొబ్బరి నూనెతోని మంచిగా మసాజ్ జేసుకొని, బేబీ షాంపూతో గనక తలంటు స్నానం జేస్తే, ఊడిన జుట్టు కనీసం కొంచెం రావడానికి ఛాన్స్ ఉంటది. జుట్టు ఊడడం తగ్గుతది అని చెప్పిన. వాటితో పాటు మనం మంచి ఆహారం తీసుకోవడము, అదంతా చెయ్యడంతో పాటు, నేనొక చిన్న ఎక్సర్‌సైజ్ చెప్తా. మీ అందరికీ తెలుసు. కాకపోతే ఒకసారి గుర్తు చేస్తున్నా. మీకు ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు 5 నిమిషాలు గనక మీరు చేస్తే మీకు జుట్టు రాలకుండా, రాలిన జుట్టు కనీసం ఒక 5% అయినా రావడానికి ఛాన్స్ ఉంటది. ఏమీ లేదు, ఇది మాకు తెలియదా అనుకుంటారు గదా! ఇది ఎంత యూజ్ అంటే ఇలా చేస్తే ఈ ఎడ్జ్‌లకున్న నరాలు మన వెంట్రుక కుదుళ్ళకున్న నరాలకి సంబంధం ఉంటది. ఇలా అన్నప్పుడు ఏమవుతది అంటే ఈ నరాలనేటివి యాక్టివేట్ అయ్యి మన బాడీలో ఉన్న ఒత్తిడిని తగ్గించి ఆటోమేటిక్‌గా జుట్టు రాలకుండా ఉండడానికి ఛాన్స్ అనేది చాలా వరకి ఉంటది. మీ అందరికీ తెలుసు గదా! మాట్లాడుకుంటూ మీరు వాకింగ్ చేసుకుంటూ గూడా మీరు ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని మీ జుట్టుని మీరు కాపాడుకోండి. మరి ఇలాంటి చిన్న చిన్న హెల్త్ టిప్స్ కోసం మీరు నా ఛానల్‌ని లైక్, షేర్, కామెంట్ అండ్ సపోర్ట్ చేయడం గూడా అస్సలు మర్చిపోవద్దు.